మనందరికీ తెలుసు, ప్రస్తుత యువతకి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అంటే ఎంత పిచ్చి అనేది. చాలామందికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనడం అనేది ఒక డ్రీమ్. అయితే ఇక్కడే నేను ఒక చిన్న సరదా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో 2 అన్నదమ్ములు ఉన్నారు. వారిద్దరూ 2001 ఆ టైంలో కాలేజ్ చదువుతున్నారు. అయితే వాళ్ళ ఫాదర్ ఆయనకి బిజినెస్లో ప్రాఫిట్ రావడంతో తన కొడుకులిద్దరికి కాలేజీకి వెళ్లేందుకు గాను మంచి బైక్ని కొని గిఫ్ట్గా ఇద్దామనుకున్నారు. 2 కొడుకుల్ని పిలిచి వారి ఫేవరెట్ బైక్స్ని అడిగి దానికి కావాల్సిన మనీని వారికి ఇచ్చాడు. అయితే ఆ ఇద్దరిలో చిన్నవాడు వెళ్ళి వెంటనే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ను కొనుక్కొని తెచ్చుకున్నాడు. ఆ బైక్తో అతను ఎంతో సంతోషంగా ఉన్నాడు. 2001లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కాస్ట్ 55,000 రూపాయలు. ఇక పెద్ద కొడుకు కూడా తన సేమ్ 55,000 రూపాయల అమౌంట్తో రాయల్ ఎన్ఫీల్డ్ని కొన్నాడు. బైక్ని కాదు, రాయల్ ఎన్ఫీల్డ్లో స్టాక్స్ని. ఆ సమయంలో ఆ కంపెనీ ఒక షేర్ ప్రైస్ 17 రూపాయల 50 పైసలు. అంటే తన దగ్గర ఉన్న 55,000 రూపాయలకు గాను అతనికి 3,142 షేర్స్ అనేవి వచ్చాయి. ఆ సమయంలో చిన్నవాడు ఇవేం పట్టించుకోలేదు. ఇక 20 ఏళ్ల తర్వాత నేడు చూస్తే చిన్నవాడి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అనేది పాడే పక్కన ఉండిపోయింది. దాన్ని అమ్మితే కేవలం ఒక 20,000 వస్తాయేమో అంతే. మరి పెద్దవాడి విషయానికి వస్తే ఆ రోజు అతను కొన్న 17 రూపాయల 50 పైసల స్టాక్ ప్రైస్ అనేది నేడు 2020కి గాను 18,000 రూపాయలకి పెరిగింది. అంటే పెద్ద కొడుకు దగ్గర ఉన్న మొత్తం 3,142 షేర్ల ధర నేడు 5.65 కోట్లకు పెరిగింది. ఆ రోజు అతను ఇన్వెస్ట్ చేసింది కేవలం 55,000 రూపాయలు. అంటే ఒక బైక్ కాస్ట్ ధర మాత్రమే. కానీ నేడు అతని దగ్గర 5.65 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత పవర్ఫుల్లో. వరల్డ్స్ గ్రేటెస్ట్ ఇన్వెస్టర్ అయిన వారన్ బఫెట్ కూడా చెప్పేది ఒక్కటే, ఈ రోజున మీకు అవసరం లేని వస్తువులను కొంటూ పోతే కొద్ది రోజుల్లోనే అవసరమైన వస్తువులను అమ్ముకునే పరిస్థితులు నెలకొంటాయి అని. అలాగే ఖర్చు చేసాక మిగిలిన మొత్తాన్ని ఆదా చేయడం కాదు, ముందుగా కొంత మొత్తాన్ని ఆదా చేయగా మిగిలినది ఖర్చు పెట్టుకోండి అని. కనుక ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ గురించి కనీసంగా నేడు అవగాహన కలిగి ఉంటేనే ఈ సొసైటీలో సర్వే అవ్వగలం. కనుక ఈరోజు ఈ వీడియోలో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన గుడ్ రిటర్న్స్ని ఇచ్చే ఒక బెస్ట్ ఇండెక్స్ ఫండ్ గురించి మీకు తెలపబోతున్నాను. అదే టాటా ఏఐఏ లైఫ్ నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ ఫండ్. దీని గురించిన పూర్తి విషయాలు ఇప్పుడు మీకు క్లియర్గా తెలియజేస్తాను. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇండియాలో ఉన్న ప్రైవేట్ ఇన్సూరెన్స్ సెక్టార్లో వన్ ఆఫ్ ది లీడింగ్ ఇన్సూరర్. ప్రస్తుతం వీరు నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ ఫండ్తో మన ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈ ఫండ్ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ ఫండ్ అనేది 2 కంపెనీల జాయింట్ వెంచర్. అవే టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఏఐఏ గ్రూప్ లిమిటెడ్. ఈ 2 కంపెనీల ప్రత్యేకత ఏమిటంటే టాటా అనేది వారి నాణ్యతను నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ముందుంటే ఏఐఏ అనేది ఆసియా ఖండంలోనే 18 మార్కెట్స్లో విస్తరించి అతిపెద్ద మరియు ఇండిపెండెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్రూప్గా ఎదిగింది. కనుక ఈ రెండింటి నుంచి వచ్చినదే ఈ ఫండ్. సాధారణంగా ఒక మంచి ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ముందుగా చూసేది సాల్వెన్సీ రేషియో. ఇది ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ని అలాగే లాభాలను తెలిపే సూచిక లాంటిది. ఈ సాల్వెన్సీ రేషియో అనేది ఈ టాటా ఏఐఏ వారిది 2024 మార్చి 31 నాటికి 177%గా నిలిచింది. ఈ పర్సంటేజ్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ కంపెనీ అనేది ఎంత స్టేబుల్గా స్ట్రెంత్గా ఉండి ఈజీగా లాంగ్ టర్మ్ అప్లికేషన్స్ని మీట్ అవ్వగలదు అనేది. ఇక ఈ ఫండ్ యొక్క స్టార్టింగ్ ఎన్ఏవి అనేది కేవలం 10 రూపాయల నుంచే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక ఈ నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ ఫండ్ అనేది మిడ్ క్యాప్ కంపెనీల్లో ఉన్న టాప్ 50 ఇండియన్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అది కూడా ఎలాంటి ఫండ్ మేనేజర్ బయాస్ లేకుండా. ఫలితంగా హై రిటర్న్స్ని ఈ ఫండ్ జనరేట్ చేస్తుంది. సాధారణంగా మనకి మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటాయి. అలాంటప్పుడు హై రిటర్న్స్ని ఈ ఫండ్ ఎలా ఇవ్వగలదనే డౌట్ కలగవచ్చు. ఈ ఫండ్ అనేది మనీని ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ అనేది బాగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనీని మిడ్ క్యాప్స్ మరియు స్మాల్ క్యాప్లలో పెడతారు. అదే ఒకవేళ మార్కెట్ పర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా లేనప్పుడైతే రిస్క్ని తగ్గించడానికి సెక్యూర్గా ఉంచేందుకు మనీని లార్జ్ క్యాప్స్లో పెడుతుంది. ఫలితంగా మన పోర్ట్ఫోలియోలో వోల్టాలిటీ అనేది మినిమైజ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఫండ్ అనేది ఏ స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేస్తాయో వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ పూర్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చే వాటిని దూరం పెడుతూ ఉంటుంది. ఫలితంగా డిఫరెంట్ మార్కెట్ సైకిల్స్లో కూడా ఈ ఫండ్ అనేది మంచి రిటర్న్స్ ఇవ్వగలుగుతుంది. ఇక నౌ కమ్స్ టు రిటర్న్స్. గత కొన్ని ఇయర్స్ నుంచి వీరి ఫండ్ అనేవి ఎలా పర్ఫామ్ చేసాయో చూసినట్లయితే నిఫ్టీ ఆల్ఫా 50 అనేది లాస్ట్ 10 ఇయర్స్లో 25.1% రిటర్న్స్ ఇవ్వగా లాస్ట్ 5 ఇయర్స్లో 35.9% రిటర్న్స్ ఇచ్చింది. సో టాటా ఏఐఏ లైఫ్ అనేది ఈ ఎన్ఎఫ్ఓని రిప్లికేట్ చేస్తుంది కనుక టాటా ఏఐఏ లైఫ్ కూడా సిమిలర్ రిటర్న్స్ ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, మీరు నిఫ్టీ ఆల్ఫా 50 ఫండ్లో 2014లో కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ 10 ఇయర్స్లో అప్రాక్సిమేట్లీ 9.3x రిటర్న్స్ని పొందేవారు. ఇక ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే దీని పర్ఫార్మెన్స్ అనేది ఇండెక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
దీనివల్ల మనం ఎలాంటి టెన్షన్ లేకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక స్టాక్స్ని ఫండ్ మేనేజర్ సెలెక్ట్ చేస్తారు. అలాగే కంప్యూటర్ అల్గారిథం ద్వారా బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడంతో మన పోర్ట్ఫోలియో అనేది చాలా అద్భుతంగా నిలబడుతుంది. ఇది మాత్రమే కాదు, ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన మంత్లీ ప్రీమియం మీద 120 టైమ్స్ లైఫ్ కవర్ని వీరు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మీరు కట్టే ప్రీమియం మీద అండర్ సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ని పొందవచ్చు. అలాగే అండర్ సెక్షన్ 10(10D) ద్వారా యాన్యువల్ ప్రీమియం మీద అప్ టు 2.5 lakhs వరకు ట్యాక్స్ ఫ్రీ పొందవచ్చు. అలాగే ఈ NFOలో మీరు కేవలం 2000 నుంచే మంత్లీ ఇన్వెస్ట్ చేస్తూ భాగం అవ్వచ్చు. వీరు డిసెంబర్ 2022లో టాటా ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఫండ్ని లాంచ్ చేశారు. ఇది అప్రాక్సిమేట్లీ 46.4% రిటర్న్స్ని ఈలోపే ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అలాగే జూలై 2023లో టాటా ఏఏఎల్ లైఫ్ వారు స్మాల్ క్యాప్ డిస్కవరీ ఫండ్ని లాంచ్ చేశారు. ఇది అప్రాక్సిమేట్లీ 66.5% రిటర్న్స్ని ఇచ్చింది. అంతేకాదు డిసెంబర్ 2023లో ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్ని లాంచ్ చేయగా ఇది 26.4% రిటర్న్స్ని ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే అప్రాక్సిమేట్లీ 95% ప్లస్ టాటా ఏఏ ఫండ్స్ అనేవి 4 మరియు 5 స్టార్ రేటెడ్ బై మార్నింగ్ స్టార్. ఇవే కాదు, ఇంకా చాలా బెనిఫిట్స్ అనేవి ఈ ఫండ్స్లో ఉన్నాయి. టాటా ఏఏ లైఫ్ ULIP ప్లాన్ స్మార్ట్ ఫార్చ్యూన్ ప్లస్ అనేవి ఒక ప్రత్యేకమైన వేరియంట్ని కలిగి ఉంది. ఫ్యామిలీలోని ముఖ్యమైన వారు దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ ఫ్యామిలీ గోల్స్ని చేరుకునేందుకు వీరు ట్రిపుల్ బెనిఫిట్గా జీవిత భరోసానిస్తున్నారు. ఒకవేళ జీవిత బీమా పొందిన వ్యక్తి మరణిస్తే మెచ్యూరిటీ ఫండ్ని నామినీకి చెల్లిస్తారు. అలాగే ఈ లైఫ్ కవర్ అనేది యాన్యువల్ ప్రీమియంకి 10 టైమ్స్ ఈక్వల్గా, మంత్లీ ప్రీమియంకి 120 టైమ్స్ ఈక్వల్గా ఉండే అమౌంట్ని వీరు తక్షణ ఖర్చులుగా చెల్లిస్తారు. పాలసీ హోల్డర్ మరణించిన తర్వాత మినిమంగా 36 మంత్స్ వరకు, మ్యాక్సిమంగా 120 మంత్స్ వరకు లైఫ్ కవర్లో 1% అమౌంట్ని మంత్లీ ఇన్కమ్గా వారి కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. ఇలాంటి ఎన్నో ఫీచర్స్ అనేవి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్లో ఉన్నాయి. ఇక NRI కస్టమర్ల కోసం ఈ ఫండ్లో కావాల్సినంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫలితంగా ఇండియాస్ గ్రోత్ స్టోరీలో భాగం కావచ్చు. రెఫరెన్స్గా చూస్తే ఒక NRI 18,000 ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ ప్లాన్గా అతను 2 crore వరకు రిటర్న్స్ని పొందవచ్చు. ప్రస్తుతం టాటా ఏఏ లైఫ్ నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ ఫండ్ అనేది సబ్స్క్రిప్షన్ని ఇప్పటి నుంచి 30 సెప్టెంబర్ 2024 వరకు ఇస్తున్నారు. అంటే ఆల్రెడీ స్టార్టెడ్. హురే, 8 days లెఫ్ట్ ఓన్లీ. సో యూజ్ దిస్ బెనిఫిట్. వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో ఉంచుతాను. తప్పకుండా మీరు వెళ్ళి చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.